ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి ఒక ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. అవును, ఆయన వాక్కు మన జీవితాలకు నెమ్మదిని కలుగచేస్తూ ఉన్నది. ఈ పరిశుద్ధ దినము మన ప్రభువుని ఆరాధించుటలో, ఆయన సన్నిధికి వెళ్ళుటలో, అవును, ఆయన సన్నిధిని ప్రేమించుటలో ఆశ కలిగి, తీవ్రత కలిగి మనము మన దినచర్యలో ముందుకి కొనసాగుదాము. గడిచిన 6 దినాలు ఆయన తన రెక్కల నీడలో భద్రపరిచి క్షేమస్థితినిచ్చి మరి యొక్క నూతన ఆయుష్కాలపు దినాన్నిచ్చిన మన దేవదేవుణ్ణి, రక్షణ అనుగ్రహించిన మన ప్రభువుని, నిత్య జీవాన్ని ఇచ్చిన మన రక్షకుణ్ణి ఆరాధించడానికి వేగిరపడదాం కుటుంబ సమేతముగా. రండి, మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 13వ వచనమును చదువుకుందాం. 14వ వచనం కూడా చదువుకుందాం. నీ మేలు కొరకు నేడు నేను నీకాజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక, నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? చూడుము, ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే. హల్లెలూయా. చూసారా ప్రియ దేవుని బిడలారా? 14వ వచనం మరి చదువుకుందామా? మరి ఒకసారి. చూడుము, ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే. ఇటువంటి సృష్టికర్త మనకి దేవుడిగా ఉండటం మనకి ఎంత అదృష్టం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఏ యోగ్యత లేని, ఏ మంచి లేని, ఎన్నిక లేని మనలను తనను ఆరాధించడానికి ఏర్పరచుకొని ఉన్నాడు మన సృష్టికర్త, మన విమోచకుడైన మన ప్రభు. ప్రియ దేవుని బిడ్డ, మన మేలు కొరకే ఆయన అడుగుతూ ఉన్నాడు. ఆయన ఆకాశమునకు మహాకాశమునకును సర్వ సృష్టికి ఆయన అధికారి. ప్రియ దేవుని బిడ్డ, నీ మేలు కొరకు ఆయన మనకి ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. ఆయన కట్టడలను మనము అనుసరించాలి, పాపమునకు దూరముగా జీవించాలి. ప్రియ దేవుని బిడ్డ, మన మేలు కోరుకునేవారు ఈ లోకములో ఎవరైనా ఉన్నారా? రక్త సంబంధులు ఉన్నారా? నీ స్నేహితులు ఉన్నారా? నీ కుటుంబీకులు ఉన్నారా? అవును ప్రియ దేవుని బిడలారా, ఈ అంత్య దినాల్లో, ఈ దుర్దినాల్లో కన్నా ఒక మరి తల్లి కడుపున పుట్టిన వారిలోనే ఎంతో మంది విరోధులుగా, ఒకరిని ఒకరు హతమార్చుకుంటున్న, ప్రేమహీనులుగా ఉంటున్న ఈ దుర్దినాలలో ప్రియ దేవుని బిడలారా, ప్రభు అంటున్నాడు, నీ మేలు కొరకు నేను అడుగుతున్నాను. నీ ఆస్తి పాస్తులను అడగలేదాయన, నీ ఉద్యోగాన్ని అడగలేదాయన, నీ ప్రాణాన్ని అడగలేదాయన. ఆయన కట్టడలకు లోబడి జీవించినప్పుడు ఆయన మనకి దీర్ఘాయువును, ఆయన మనకి ఆశీర్వాదమును, ఆయన మనకి మేలును కలుగ చేస్తాను అంటూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ. ఆయన ఏదో కష్టమైన మరి అనుభవాలను, కష్టమైన అవును పద్ధతులను అనుసరించమని మనకి చెప్పట్లేదు. కానీ ఆయన కట్టడలు అనుసరించి పాపమునకు దూరముగా పారిపోయే అనుభవములో, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో 33.5 సంవత్సరాలు ఆయన జీవించి చూపించిన జీవితాన్ని, అవును ప్రియ దేవుని బిడ్డ, మనము కలిగి ఉండాలని, తగ్గింపుతో దీనులుగా ఈ భూమిని స్వతంత్రించుకునేవారుగా, అవును ప్రియ దేవుని బిడ్డ, గర్వాంధులుగా కాకుండా, పాపానికి మరి విధేయులుగా కాకుండా, దేవునికి విధేయులుగా, ఈ లోకమునకు వేరైన వారిగా మనము జీవించాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ఆయన ఎవరు అనంటే చదువుకున్నాం కదా, చూడుము, ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే. ఇటువంటి దేవుణ్ణి నువ్వు ఆరాధించడానికి సిద్ధపడుతూ ఉన్నావు. అవునయ్యా, నేను నీ కట్టడలను అనుసరించుటలో ఎక్కడైనా తప్పిపోతే నన్ను సరిదిద్దు తండ్రి. నీ కట్టడలను నేను అనుసరించుటలో ఏ ఒక్క విషయంలో కూడా నేను అవిధేయత చూపకుండా నీ కృప నాకు తోడుగా ఉంచి నన్ను నడిపించు. అది నా మేలు కొరకే, నా ఆశీర్వాదం కొరకే. నా మేలు కోరుకునే దేవుడవు నీ ఒక్కడివే ఈ లోకములో నా మేలు కోరుకునే దేవుడవు నీ ఒక్కడివే ప్రభువా. నన్ను నిత్య జీవానికి నడిపించాలని కోరుకునే దేవుడవు నీ ఒక్కడవే ప్రభువా. నీ వాక్కు ద్వారా నన్ను దర్శించావు అని దేవుని స్తుతిస్తూ, దేవుణ్ణి ఆరాధించడానికి కుటుంబముగా వెళ్ళి సాగిలపడి ఆకాశ మహాకాశాలకు భూమికి అందున్నదంతటికి సృష్టికర్త అయిన నీ దేవునికి నీ పూర్ణ హృదయముతో
మరి నీ జిహ్వ ఫలమును, నీ ఆరాధనను, అవును ప్రియ దేవుని బిడ్డ, నీ ప్రభు ఆఘ్రాణించే అనుభవంలో, హృదయాంతరంగ లోతుల్లో నుంచి, విరిగి నలిగిన హృదయంలో నుంచి నీ ప్రభుని ఆరాధించడానికి సిద్ధపడు. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థిద్దాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ గణనామానికి వందనాలు. అవును ప్రభువా, మా మేలు కొరకే నీవు నీ కట్టడలను అనుసరించమని కోరుకుంటా ఉన్నావు ప్రభువా. అయ్యా నాయన, నీ కట్టడలు అనుసరించుటలో అక్రమ జీవితం, అవిధేయ జీవితం, అపవిత్ర జీవితం నుంచి మాకు విడుదల లభించి పరిశుద్ధత, నెమ్మది, సమాధానము కలుగుతాయి ప్రభువా. దీర్ఘాయువు కలుగుతుంది ప్రభువా. తండ్రి నాయన, నీ వాక్యానికి విరుద్ధంగా కాకుండా నీ కట్టడలకు విధేయులుగా నైనా నీ బిడలు జీవించే అనుభవము. ఎందుకంటే నీవు ఆకాశము, మహాకాశము, భూమియు అందున్నదంతయు కూడా నీదే ప్రభువా. తండ్రి నీకు స్తోత్రాలు. ఇంత గొప్ప దేవుడవు నీవు మా జీవితాల్లో ఉన్నావంటే అదే చాలు ప్రభువా. నీ అందుట తండ్రి యోగ్యులుగా కనుపరుచుకునే కృప నీ బిడ్డలైన మాకందరికి దయచే. ఈ పరిశుద్ధతని నిన్ను ఆరాధించుటలో ఏ ఒక్కరూ ఆలస్యంగా, అలక్ష్యంగా, నిర్లక్ష్యంగా నైనా వెళదాంలే అన్న భావనతో కాక ప్రభువా, సాగిలపడి గడగడ నైనా వణుకుతూ భయముతో, భక్తితో నిన్ను ఘనపరిచే కృప నీ ప్రియ బిడ్డలకు అనుగ్రహించమని, నైనా ఏ ఒక్కరు కూడా ఇంట ఉండడానికి ఇష్టపడక ఈ పరిశుద్ధ దినము పరిశుద్ధంగా పరిశుద్ధుడైన నిన్ను ఆరాధించడానికి యోగ్యమైన రీతిలో ప్రభువా నీ సన్నిధికి వెళ్ళడానికి నీ ప్రజలను మీరు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.